చలపతి కూడా సీతకు ఎలాగైతే రంగులు ఉన్నాయో అలాగే మిథున రంగులు కూడా ఉన్నాయి, అలా ఎలా సాధ్యం? ఇంతకుముందు వచ్చి వెళ్ళింది సీతనా మిథుననా అన్నట్టుగా అడుగుతాడు. అందరూ అనుమానంగా మిథునని చూసేసరికి మిథున ఒక ఐడియా ఆలోచించుకొని మీ వల్లే రామ్ ఇదంతా అని అనేస్తుంది. నా వల్ల అని రామ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును, ఆ సీత నేను ఇంతకుముందు వెళ్తూ ఉంటే నాకు దారిలో అడ్డు వచ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఈ రంగులను నాపై పూసేసి వెళ్ళింది. ఇంకా ఏదైనా మాట్లాడితే ఈరోజు హోలీ కదా, అందరూ రంగులు పూసుకోవచ్చు అని నాకే చెప్పేసి వెళ్ళింది అని మిథున కోపంగా చెప్తూ ఉంటే, సీత అన్నదానిలో తప్పేముంది, హోలీ అంటే అందరూ రంగులు పూసుకోవచ్చు అని చలపతి కూడా అంటాడు. తనకి చాలా క్రాక్ అనుకుంటాను, ఎంత చెప్పినా అర్థం చేసుకునేలా లేదు, అసలు మాట్లాడే పద్ధతి కూడా సరిగ్గా తెలియదు అని మిథున అంటూ ఉంటే, అలా తను ఉంది కాబట్టే కదా మా రామ్ తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు అని మహాలక్ష్మి అంటుంది. ఇక మిథున వచ్చిన సంతోషంలో మహాలక్ష్మి స్వీట్స్ తెప్పించి మిథున నోరుని తీపి చేసి అందరికీ స్వీట్స్ పంచిపిస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి మిథున పక్కకు వెళ్ళగానే అక్కడ తనకి నాగు ఫోన్ కనిపిస్తే అది గుర్తుపట్టేసి తను తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటుంది. వెంటనే ముఖర్జీ దగ్గర నుంచి ఫోన్ రాగానే నాగు విషయం ఏదో తేల్చుకోవాలని చెప్పి ఆ ఫోన్తో సహా మిథున మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అంతలోనే గౌతమ్ కూడా కిందికి వచ్చేస్తాడు. హాయ్ మిథున, హౌ ఆర్ యు అంటూ తన ఫేస్లో ఎంతో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ మిథునను పలకరిస్తాడు. మిథున మాత్రం అస్సలు పలకరించదు. హ్యాపీ హోలీ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతే తను అతనికి ఇవ్వకుండా ముఖం చిట్లించుకొని హ్యాపీ హోలీ అని నోటితో చెప్పేసి కావాలని రామ్ చేతిని పట్టుకొని హ్యాపీ హోలీ అని చెప్తుంది. అదేంటి, ఇందాకే చెప్పావు కదా, మళ్ళీ చెప్తున్నావేంటి అని రామ్ విసుగ్గా అంటే, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పాలనిపించింది చెప్తున్నాను అని గౌతమ్ వైపు ఒకలాగా చూస్తూ చెప్పింది. గౌతమ్ చాలా కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత గౌతమ్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి చాకును తీసుకొని, కొద్దిగలో మిస్ అయిపోయావు బ్రో, నీకు రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టేస్తాను, ఎవరి వల్ల తప్పించుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే అక్కడికి మహాలక్ష్మి వచ్చి ఆ మాటలన్నీ వింటుంది. ఏమంటున్నావురా నువ్వు రామ్ని చంపాలనుకున్నావా? ఎందుకు చంపాలనుకున్నావు? అసలు వాడితో నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. రామ్ వల్లే కదా ఆ మిథున నాకు దక్కేలా లేదు, తను ఇంతాక నేను షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోలేదు, కానీ ఆ రామ్ బ్రో ఇస్తే మాత్రం అడగకున్నా సరే తనకి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. ఇలాగే ప్రతిదానికి రామ్ బ్రో అడ్డు వస్తే నేను ఎలా మిథునను పెళ్లి చేసుకుంటాను? రామ్ బ్రో అనేవాడే లేకపోతే మిథున నాదే కదా, అందుకే తనను చంపాలని చూస్తున్నాను. ఇందాక చంపుదామంటే ఎవరో నన్ను రాయితో కొట్టారు, అందుకే వాడు తప్పించుకున్నాడు అని కోపంగా గౌతమ్ అంటూ ఉంటే, ఒరేయ్, మిథున తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అది రామ్ తప్పు కాదు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చెయ్యకు, అనవసరంగా ఇంట్లో జాతర ప్రోగ్రాంలు పెట్టకు అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. అదంతా సరేలే గాని ఇంతకు ఆ నాగు ఎవడు, ఆ సీత దాని గురించి ఎందుకు గొడవ పడుతుంది అని గౌతమ్ అడిగేసరికి, ఆ విషయాలన్నీ నీకెందుకు, వాడి గురించి నీకెందుకు, ఆ టాపిక్ నీకు అనవసరమైన విషయం, దాని గురించి మర్చిపో అని మహాలక్ష్మి అంటూ ఉన్నా, నువ్వే ఏదో చేయించావనిపిస్తుందిలే మామ్ అని గౌతమ్ అంటాడు. కానీ ఆ టాపిక్ని ఎలాగైనా గౌతమ్ ముందు తీయకూడదు అనుకున్న మహాలక్ష్మి, నీకు అనవసరమైన విషయాలలో నువ్వు దూరంగా ఉండు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా మామ్ కూడా నాలాగే ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి చేస్తూనే ఉంటుంది, అలాగే చేసినట్టుంది, అవే బుద్ధులు నాకు వచ్చాయి, అందుకే నేను కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అని గౌతమ్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్ పట్టుకొని ఇంటికి వెళ్ళిన సీత కిరణ్ రేవతిలకి విషయం చెప్పాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాగు గురించి చెప్తుంది. నాగు ఎవరు అని కిరణ్ అడగగానే, నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశాడు కదా బాబాయ్, వాడి ఫోను నాకు నిన్న మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళ ఇంట్లో దొరికింది, వాని నేను నిన్న వెంబడిస్తూ ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు, నేను వెళ్ళి వెతికితే వాడు కనబడలేదు, నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు తనని అక్కడి నుంచి తప్పించారు అనిపిస్తుంది అని సీత చెప్తూ ఉంటే కిరణ్ రేవతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఫోన్ లాక్ తీయడానికి కిరణ్ రేవతిలే సహాయం చేస్తారా లేదా అన్నది మనకి తెలియదు. ఇక రేపటి ప్రోమోలో సీత ఇచ్చిన నాగు ఫోన్లో అర్చన నెంబర్ని చూసి రామ్ షాక్ అయిపోయి, ఇన్నిసార్లు పిన్నికి ఎందుకు ఫోన్ చేశాడా అని సీతని డౌట్గా అడుగుతూ ఉంటే, ఇంకెందుకు చేస్తాడు, నన్ను చంపడానికి అర్చన అత్తయ్యే ప్లాన్ ఇచ్చి ఉంటుంది, అందుకే వాడు అర్చన అత్తయ్యకి ఫోన్ చేశాడు అని చెప్తుంది. ఆ మాట నమ్మని రామ్ తడబడుతూ ఉంటే, ఒక్కసారి నువ్వు అర్చన అత్తయ్యకి ఫోన్ చేయి అని సీత అంటుంది. దాంతో రామ్ అర్చనకి ఫోన్ చేస్తాడు. నాగు నెంబర్ని చూసిన అర్చన పక్కకి వచ్చి, ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలి నాగు నీకు, ప్రతిసారి నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా, ఇచ్చిన ఒక్క పనిని కూడా నువ్వు చక్కగా చేయలేదు, ఆ సీతను కిడ్నాప్ చేసి చంపేయరా అంటే దాన్ని మధ్యలోనే వదిలేశావు,
మళ్ళీ ఇప్పుడు చూడు అంటేనేమో పదే పదే నాకు ఫోన్ చేస్తున్నావు, ఇంకొకసారి నాకు ఫోన్ చేశావు అంటే నీ ఫోన్ని బ్లాక్లో పెట్టేస్తాను చూడు అని అర్చన అటువైపు ఎవరున్నారా అన్నది కూడా తెలుసుకోకుండా తన వర్షన్లో తను వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలు విన్న రామ్ చాలా షాక్ అయిపోతాడు. నిజంగానే అర్చన పిన్న ఇదంతా చేయించిందా అని కోపడుతూ ఉంటాడు. కానీ సీత మాత్రం అతన్ని కూల్ చేసేసి, మహాలక్ష్మి అత్తయ్య గురించి కూడా నీకు తెలవాలి అనుకుంటే ఇంకొకసారి అర్చన అత్తయ్యకి ఫోన్ చెయ్యి అని అడుగుతుంది. దాంతో రామ్ ఎందుకు, తన గురించి నాకు తెలిసింది కదా అంటే, లేదు మహాలక్ష్మి అత్తయ్య కూడా వస్తారు చూడు నువ్వు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేయిస్తుంది. అప్పుడు అర్చన నిజంగానే ఫోన్ తీసుకెళ్లి మహాలక్ష్మికి ఇస్తుంది. మహాలక్ష్మి ఆ నెంబర్ని చూస్తుంది కానీ ఫోన్ని మాత్రం లిఫ్ట్ చేయదు. మరి మహాలక్ష్మికి డౌట్ వచ్చిందా, లేక కోపంతో ఆవేశంతో మహాలక్ష్మి ఆ ఫోన్ ఎత్తి మాట్లాడి రామ్కి దొరికిపోనుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.